నరకము నుంచి తప్పించేవాడు యేసుక్రీస్తు మాత్రమే. అందుకే మనందరి కోసం మన పాప, శాప, నరక, యాతన, బాధలు, వేద, రోగములు, వ్యసనములన్నీ శిలువ మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభుల వారు భరించేశారు. ఆ శిక్ష, మనం పొందాల్సిన శిక్ష ఆయన భరించేశారు. ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచారు. ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడు. నీవెక్కడ నుంచి ఈ మాటలు వింటున్న బిడ్డవైనా సరే యేసుక్రీస్తుని నమ్ముకో. ఇంకొక దిక్కు లేదు ఈ ప్రపంచానికి, మానవ జాతికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా. అందుకని నేను చెప్పే విషయం ఏమిటంటే, ఆలస్యం చేయకండి, ఆలస్యం చేయకండి. ఎప్పుడో దేవుడిచ్చే రక్షణ అది జరుగుతుంది. ఎప్పుడో అంచె దినమున దేవుడు మనల్ని లేపుతాడు, అది జరుగుతుంది. ఎప్పుడో మన శరీరాలు మహిమ దేహములుగా మార్చబడుతుంది, అది జరుగుతుంది. అంచె దినమున యేసుక్రీస్తు 2వ రాకడలో జరుగుతుంది. అయితే దానికంటే ముందు నీ జీవితంలో దేవుని కుమారునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి, దేవాది దేవునికి మహిమ కలగాలి. కలగాలి అంటే నీవు విశ్వాసం ఉంచాలి. కార్యములు చేయగలిగిన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. అక్కడ లాజరు బ్రతుకుతాడు అని యేసు ప్రభు చెబితే, అంచె దినమున జరగబోయే, అంటే ఎప్పుడో జరగబోయే కార్యక్రమం గురించి యేసు ప్రభుకి వాక్యం చెప్తుంది ఆ మహాతల్లి. యేసు ప్రభు అన్నాడు, అప్పుడైనా నేనే లేపాలమ్మా, అప్పుడు దాకా కాదు, అది జరుగుతుంది. ఎలాగా? అది 2వ రాకడలో. అయితే ప్రస్తుతానికి నాకు మహిమ కలగాలి అనగా యేసుక్రీస్తుకి మహిమ కలగాలి, దేవునికి మహిమ కలగాలి, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలగాలి, వాక్యానికి మహిమ కలగాలి, సువార్తకు మహిమ కలగాలి. అనేకులు ప్రభువునందు విశ్వసించాలి. అందుకని చెప్పి నేను లేపుతాను పద, అది దేవుని చిత్తము పద అని చెప్పి వెళ్ళాడు. రాయి దొర్లించమన్నాడు, రాయి దొర్లించాడు. అప్పటికి కూడా అవిశ్వాసమే. మార్తమ్మకి కుళ్ళు వచ్చేస్తుంది ప్రభువా, కుళ్ళు కొప్పు వచ్చేస్తుంది ప్రభువా, స్మెల్ వచ్చేస్తుంది ప్రభువా అంటే యేసు ప్రభుకి తెలియదా అండి? యేసు ప్రభుకి ఒక పక్క వాక్యమే చెప్పేస్తుంది. యేసు ప్రభుకి ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా చెప్పేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుకి సమస్తము తెలుసండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. యేసుక్రీస్తుకు నువ్వేం చెప్పక్కల్లా. యేసుక్రీస్తుకి ప్రతిదీ తెలుసు. నీ హృదయము తెలుసు, నీ మనసు తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ జీవితము తెలుసు. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ యేసుక్రీస్తుకు తెలుసు. కూడంకసంగా తెలుసు, క్షుణ్ణంగా